శనార్థులందరికీ నేను మీ చంద్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన అంత బాగేనా? ఇక జప్ప ఇయాలటి వార్తలే ఉన్నాయో అరుచుకుందాం పారి. పాలకపక్షము ప్రతిపక్షము లొల్లి ఎప్పటికుండే పంచాయితే గాని ఎప్పటికప్పుడు రెండు ఆకులు ఎక్కువ చదువుకుంటా ఎత్తుకు పై ఎత్తులేసుకుంటా మారంజైన రాజకీయం నడిపిస్తారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. ఇగో బీఆర్ఎస్ పార్టోళ్ళు అధికారం పీకినాక ఇక ప్రతిపక్షం ట్యాగ్ తగిలించుకొని అవసరం ఉన్న తీర్లా లే తీర్లా బగ్గనే వాడుకుంటున్నారు. సర్కారు చేసే కిరికిరి ముచ్చట్లను పరాశకంగానే చెంప మీద చేర్చినట్టు చేయబట్రి. ఇగో రైతు భరోసా అని చెప్పి రేవంత్ సర్కారు చేసిన హామీలకు ఇక నిలబెట్టుకున్న మాటలకు పొంతనే లేకపోతే గులాబీ పార్టీలకు ఆసరైంది. అందుకే రైతు భరోసా పైసలు ఏమాయే రేవంత్ సర్కారు అని మొహం పట్టుకొని అడిగినట్టే లెక్కకు లెక్క కాగితం మీద పెట్టి మరీ ఇచ్చంతరంగానే ఈ ఊరం అడగబట్టిరి. మళ్ళీ ఇంతకీ గులాబీ పార్టీలు అంతగానో ఏం చేసిర్రు అన్నది చూద్దాం పారి. కారు పార్టీ కొర్రాసు పెట్టి కాల్చుకుంటేనే సర్కారుకు మంట మండిస్తున్నది. ఎన్నికలకు ముందు గుర్తు పార్టీ చేసిన హామీలు అధికారం జిక్కినాక ఆటకెక్కి కూసున్నాయి అన్నది అందరికి ఎరుకైన ముచ్చటనే. అయితే కాంగ్రెస్ హామీలలా రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు 7,500 ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు మాట మార్చి ఖజానా ఖాళీ అయింది, మొండి చేయి చూపలేం కానీ ఎకరాకు 6,000 ఇస్తామని పార్టీ చేతులు దులుపుకునే ఉపాయం వండింది. ఇక ప్రతిపక్షం ఊకుంటదా? సర్కారు మీదకు పోస్టర్ల దండయాత్ర షురూ చేసింది. తీతి పైసల్ది ఎగ్గొట్టిందంతా కక్కేదాకా ఇదే పోరు తప్పది నీకు అనుకుంటా రేవంత్ రెడ్డిని పోస్టర్ ముఖం పట్టుకొని అడుగుతాండ్రు. నువ్వు ఎంత బాకీ ఉన్నావు లెక్కలు తేలేదాకా పక్కకు జరిగేది లేదని గట్టిగానే గదమాయిస్తున్నారు. చూడాలే మరి సర్కారు ఎట్లా స్పందిస్తుందో. ఎవళ్ళనన్నా ఏమన్నా అడిగేది ఉంటే ఎంతకన్నా మంచిది జరంత దూరమే ఉండి అడుగుర్రి. మనుషులు ఎప్పుడెట్లా చేసేది తెలుస్తలేదు. ఇక అధికారులైతే కరుస్తున్నారో కాటేస్తున్నారో సమజైతలేదు. ఇచ్చంతరం అనే పదానికి ఈ వార్త అస్సలు సిసలైన అర్థాన్ని ఇస్తుంది. దయ్యాలు పట్టుడు గాలి సోకుడు ఇన్నం గాని ఇప్పుడు పిచ్చి కుక్క గాని పట్టింది ఆ సారు నీకు అని మాట్లాడుకోవాల్సి వచ్చేట్లెక్కున్నది. ఏమైందో మీరే చూడుర్రి. నవ్వాలనో ఏడవాలనో తెలవకొచ్చింది నాకు. అగ్గో అంతన్నాన మా నాయన నీళ్ళు అడిగితే అంత కొడిగడతారా తండ్రి? ఏదో చిన్న జనాల మూగుక్కడు నీళ్ళ కోసం గొంతారా అడుగుతుంటే దయలేని అధికారి కుక్కలెక్క గరుసుడు ఏం రోగమో ఏమో పోరి. సింగరేణి ప్రాంతం రామకృష్ణపూర్ పట్టణంలో సివిల్ విభాగంలో విధులు నిర్వహించే ఒక నీటి పంపు ఆపరేటర్ అదే అబ్బా జనరల్ మజ్దూరు పట్టణంలో బీ జోన్ సెంటరు RK4 గడ్డ ప్రాంతానికి వాల్వ్ ఓపెన్ చేసి నీళ్లు సరఫరా చేస్తుంటే అదే కాలానికి చెందిన ఒక మనిషి మాకు చక్కగా నీళ్లు వస్తలేవు సారు, ప్రెజర్ ఎక్కువ వచ్చేటట్టు వాల్వ్ను జరా సల్లిడ్సుండి అని అడిగిండట. పాపం మంచిగా అడిగినప్పుడే చేయకుండా వాదులాట చేసి ఆ ఆపరేటర్ మొత్తానికైతే మాటల యుద్ధానికి దిగిండట. నేనేమన్నా తక్కువ తిన్నానా అని మాటకు మాట మన కార్మికుడు కూడా అనేసరికి ఇక మరి ఆపరేటర్కి ఏమనిపించిందో ఏమో కానీ చేతి ఏలును గట్టిగా కొరికి కులాన్ని పట్టుకొని తిట్టుడు షురూ చేసిండట. అయ్యో ఈయన తీరేంది మొగుని కొట్టి మొత్తుకునే రకంగా ఉన్నది. అయినా కుక్క లెక్క గరుసుడే కాదు కుక్క బుద్ధే ఉన్నది పురాగీనకు. ఇంతకు మునుపు కూడా ఆయన మీద పోలీస్ స్టేషన్ల కేసులు ఉన్నాయట. సింగరేణి దవాఖానలో పనిచేసేటప్పుడు దళితులను కులం పేరు చెప్పి తిట్టుడు, వాళ్ళ వస్తువులు నేలకేసి తొక్కుడు చేసేటోడట. ఇక బదిలీలయ్యి అటెన్క డిప్యూటేషన్ మీద ఇప్పుడున్న పనిలా కుదురుకున్నాడు. ఏం లాభం ఎన్ని కేసులు పెట్టినా గానీ బుద్ధి మారనప్పుడు ఇక కుక్కనే అనుకొని దూరం ఉండు ఉత్తమమేమో. ఇన్నారు కదా ఇయాలటి చంద్రం ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తా మంచి వార్తలు తెస్తా. అది వరదాకా మీరైతే N9 మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలన్నీ చూడురి, నా కోసం ఎదురు చూడురి కూడా.